సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ఎస్ నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. ఏంటి చాలా జోరుగా, చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ. అర్థమవుతుంది ఎందుకు ఏంటనేది. ఎస్, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఏంటో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకున్నాం మీరు ఎందుకు జోరుగా ఉన్నారు. ఎస్, నిఫ్టీ విషయానికి వస్తే 103 పాయింట్ల లాభంతో 26,013 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 388 పాయింట్ల లాభంతో 84,950 వద్ద క్లోజ్ అయింది. సార్, ఇవాళ మార్కెట్స్ లో రికార్డు బద్దలు. నిఫ్టీ 26,000 శిఖరాగ్రాలకు చేరుకుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 85,000 పాయింట్లు టచ్ అయింది. చెప్పాలంటే ఇవాళ దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు వేసిందని చెప్పుకోవచ్చు. ఏంటి అసలు ఇవాళ మార్కెట్స్, అంటే ఇవాళ మార్కెట్స్ లో ఈ రేంజ్ లో మరి లాభాల జైత్రయాత్ర కొనసాగడానికి ఎటువంటి కారణాలు దోహదపడ్డాయంటారు? అవునండి, యాక్చువల్గా 26,000 సైకలాజికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. మొన్న లాస్ట్ మంత్లో కూడా ఒకసారి 26 దాటింది, బట్ మళ్ళీ అక్కడి నుంచి సస్టైన్ అవ్వలేక డౌన్ అయింది. అయితే మళ్ళీ ఇప్పుడు 25,500 దాకా వచ్చేసింది అనమాట. 800 పాయింట్స్ డౌన్ అయింది. మళ్ళీ ఇవాళ 26,000 నిఫ్టీ క్రాస్ అయింది. లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా ఏంటంటే, మెయిన్ ట్రంప్ గారు కొంచెం చల్లబడి ఈ టారిఫ్స్ అన్ని కూడా ఇండియాలో తగ్గిస్తా ఉన్నాడు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇండియాలో బీహార్ ఎలక్షన్స్ చాలా హంగ్ వస్తుంది, లేకపోతే అపోజిషన్కి వెళ్తుంది అనుకుంది. బీజేపీకి బాగా ఫేవర్గా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, నితీష్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చి బీహార్లో బీజేపీ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అనటం కూడా ఒక మేజర్గా అడ్వాంటేజ్, పాజిటివ్ ఇవాళ రావడానికి మెయిన్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి పాజిటివ్గా మార్కెట్స్లో. రైట్. సో అయితే మరి అంటే ఇవాళ మార్కెట్లలో బాగా టాప్ గెయినర్స్ ఎవరున్నారు, లూజర్స్ గా ఎవరు నిలిచారు? ఇవాళ టాప్ గెయినర్ హీరో మోటార్ అండి. 4%, 4.6% పెరిగింది. సేల్స్ బాగా పెరిగాయి. అలాగే ఎటర్నల్ వచ్చి 2%, టాటా కన్జ్యూమర్స్ వచ్చి 1.5%, బజాజ్ ఆటో, అలాగే ఐషర్ మోటార్ ఇవన్నీ 1%. ఆల్ ఆటోమొబైల్స్ అన్నీ కూడా 1% పెరిగాయి, చాలా బాగా వచ్చాయి. అలాగే తర్వాత వచ్చి ఈ కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. బాగా డౌన్ అయింది ఏంటంటే 5% టీఎంపీవి, టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ 5% డౌన్ అయింది. అలాగే అదాని ఎంటర్టైన్మెంట్ కూడా 2% దాకా డౌన్ అయింది. జియో ఫైనాన్స్ ఒకటి 1%. సో ఏషియన్ పెయింట్, అల్ట్రాటెక్ 1% దాకా డౌన్ అయింది. మెయిన్ సెక్టర్స్ తీసుకుంటే బాగా ఫ్లోరిష్ అవుతున్న సెక్టర్స్ ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ సెక్టర్ బాగా అవుతుంది. పిఎస్యూ బ్యాంక్స్, అలాగే ఫైనాన్స్, ఎనర్జీ సెక్టర్, ఆటో సెక్టర్ ఇవన్నీ కూడా బాగా మంచి లీడ్లో ఉన్నాయి. సో అయితే ఈ డౌన్ సెక్టర్, ఐటీ సెక్టర్ కొంత డౌన్ ఉంది. తర్వాత వచ్చి ఈ మెయిన్ అన్ని సెక్టర్స్ బాగా పైకి వస్తున్నాయి. ఇక మెయిన్ ఈ ఎఫ్ఎంసీజీ కానీ, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత ఈ ఎనర్జీ సెక్టర్, ఇవన్నీ సోలార్ సెక్టర్స్, ఆల్ సెక్టర్స్ బాగా ర్యాలీలోకి వస్తున్నాయి. సో మార్కెట్ అంతా కూడా బాగుంది. ఎందుకంటే అందరికీ కూడా ఈ ట్రంప్ గారు మొన్నటిదాకా బాధ పెట్టారు, అవన్నీ కూడా బాగా ఇప్పుడు తగ్గిపోయి ట్రంప్ శాంతించారు. అసలు యాక్చువల్గా ఇండియాలో మనకి నెగిటివ్స్ ఏం లేవు, అంత పాజిటివ్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్లే మనకి మేజర్గా ఉన్నాయి. సో మెయిన్ ఆ ఫార్మా సెక్టర్ ఏంటంటే, మన ట్రంప్ టారిఫ్ వల్ల బాగా తగ్గింది. ఇప్పుడు ఫార్మా మంచి జోరులో ఉంది. సో ఫార్మా బాగా వస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఓన్లీ ఐటీ కూడా బాగా, ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే ఐటీ సెక్టర్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది. సో అఫీషియల్గా. సో ఇప్పుడు బోటమోట్ అయింది ఐటీ సెక్టర్ కూడా, ఇప్పుడు ర్యాలీ వచ్చేది. సో కాబట్టి ఇక నాన్ స్టాప్ ర్యాలీ కంటిన్యూ ఛాన్స్ ఉంది. ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ 59,000 క్రాస్ అయింది. మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా రాక్ అండ్ రోల్ అవుతున్నాయి. సో వాటిల్లో మేజర్గా కోటక్ బ్యాంక్ ఒకటి బాగా బోటం నుంచి పెరుగుతుంది. అలాగే ఎస్బీఐ అయితే 970 దగ్గర బాగా స్ట్రాంగ్గా ఉంది. 880 నుంచి బ్రేక్అవుట్ అయ్యి అది మంచి స్ట్రాంగ్గా ఉంది. అది 1000 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మేము చెప్పాను 1000 టార్గెట్ ఛాన్సెస్ ఉంది ఎస్బీఐ. సో అలాగే బాగుంది. ఆల్ ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్, అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. రైట్. సో అయితే ఇప్పుడున్న మన మార్కెట్లకు గ్లోబల్గా
లోకల్ గా ఉన్న పాజిటివ్ న్యూస్లు ఏంటి, అండ్ అదే విధంగా గ్లోబల్ గా లోకల్ గా ఉన్న నెగటివ్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా మార్కెట్ ఇంపాక్ట్ చేయడానికి ఫర్దర్ గా? పాజిటివ్స్ అయితేనండి ఇప్పుడు మెయిన్ యుఎస్ ఇండియా రిలేషన్స్ బాగా వర్సన్ అయిపోయింది లాస్ట్ 6 months నుంచి. అవి ఇప్పుడు కొంచెం పాజిటివ్ అవుతున్నాయి. సో వాటికైతే ఎష్యూరెన్స్ వచ్చేసింది. ఈ మంత్లో ఒక రౌండ్ టాక్స్ కూడా కన్క్లూడ్ అయ్యి టారిఫ్స్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అవి ఇండియా యుఎస్ ట్రేడ్ సెటప్ అయితే బాగుంటుంది కదా. అది పాజిటివ్ మెయిన్. ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా కానీ యూఎస్ మీద బాగా డిపెండ్ అయిపోయి ఉన్నాం. $87 billion ట్రేడ్ ఉంది. ఇప్పుడు రిప్లేస్మెంట్ అంత ఈజీ కాదు. ఇండియా యూఎస్తో బాగా ట్రేడ్ ఉంది. అది చాలా పాజిటివ్ మనకి. అలాగే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. చాలా వరకు మనం ఈ యూఎస్ అలాగే యూఎస్ కూడా ఇండియా మీద బాగానే డిపెండ్ అయి ఉంది. ఇంటర్ డిపెండెన్సీ ఉంది. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నార్మలైజ్ అవుతారో మంచి ట్రెండ్స్, వాళ్ళ నుంచి ఫండ్స్ కూడా బాగా ఫారిన్ డాలర్స్ అన్నీ కూడా ఇక్కడ యూఎస్ నుంచే వస్తాయి మనకి ఎక్కువ. కాబట్టి ఎఫ్ఐఎస్ అందరూ కూడా మంచి ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే యూఎస్ ఫేవర్గా ఉండటం వల్ల అడిషనల్గా అడ్వాంటేజ్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ కూడా మనకి ఫేవర్గా ఉంటాయి. వాళ్ళంతా ఒకటే బెల్ట్ కాబట్టి అది ఒకటి. థ్రెట్ చూస్తే ఏంటంటే ఇంకా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి ఇంకా కన్క్లూజ్ అవ్వలేదు. వామ్మో, ఏం సార్ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా సార్. మనం కూడా ముసలాం అయిపోతాం తర్వాత. అది ఎప్పుడు కాగంతో ఎప్పుడు అవుతుందో. అంతకుముందు మనకి ఇరాన్ ఇరాక్ వార్ 12 సంవత్సరాలు జరిగింది. అలాంటిదే జరిగేటట్టుంది ఇది. సో దానికి ఏమవుతుందంటే ఈ ట్రంప్ గారికి ఎప్పుడైనా ఇది వస్తే అక్కడ అది ఆపాలి అని బాగా ట్రై చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కొత్తగా న్యూస్ ఏంటంటే రష్యన్ ఆయిల్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి 500% టారిఫ్స్ వేద్దామని చూస్తున్నారు. మనం కూడా కొంత ఆపడం జరిగింది. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఆయిల్ మనం కూడా ఆపటం వల్లే ఇక్కడ ఫేవర్ అవుతుంది. అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ అన్అఫీషియల్ గా అయితే ఆపారు. కొంత ఆగటం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ని ఢీ కొట్టలేం కాబట్టి మ్యూచువల్ గా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ రష్యన్ వార్ ఆపటం వల్లే మనకి టారిఫ్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. సో ఇదొక పాజిటివ్ పాయింట్. నెగిటివ్ పాయింట్ అదొకటి ఉంది. ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్ గొడవ 50 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళకి ఒక ఒప్పందం అయితే జరిగింది. అదొక నార్మల్ ఇష్యూ. ఇంకా అంతకుమించి గ్లోబల్ గా పెద్ద నెగిటివ్ వార్తలు అయితే ఏం లేవు. మార్కెట్ ఏం లేవు. లోకల్ గా చూసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ డేటా కానీ నెక్స్ట్ ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించడం కానీ ఇవన్నీ పాజిటివ్ న్యూస్లే ఉన్నాయి. పెద్దగా థ్రెట్ ఏం లేవు. సో రామచంద్రమూర్తి గారు, ఒక్కసారి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడుకుందాము. సో టెక్నికల్ గా మార్కెట్లకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మాత్రం నిఫ్టీ 26,000 శిఖరాగ్రాలు టచ్ అయిపోయి అక్కడ కూర్చుంది కాబట్టి సో అంటే నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంకా ఎంతవరకు ఉండొచ్చు? నిఫ్టీ తీసుకుంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ టైం హై తీసుకుంటే 26,200 ఆ రేంజ్ దాకా వచ్చింది మొన్న. సో ఆ రేంజ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో జనరల్గా మనం చూస్తే ఏంటంటే ఒకసారి బ్రేక్అవుట్ దాటిందంటే ఇంకా చాలా మంచి ర్యాలీ వస్తుంది. సో 26,200 అనేది మేజర్గా లాస్ట్ టైం హై వచ్చింది. ఇది లాస్ట్ క్వార్టర్ 30/9/2024లో కూడా ఒకసారి ఇలా వచ్చింది. అక్కడి నుంచి ఫాలో అయింది మార్కెట్స్ అన్ని. ఇప్పుడు మళ్ళీ అది బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ అనేది వస్తుంది. సో జస్ట్ 200 పాయింట్స్ దూరంలో ఉన్నాం. సో కాబట్టి అది బ్రేక్అవుట్ అయితే ఇంకా సస్టైన్ అవుతుంది. మంచి ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డౌన్ సైడ్ చూస్తే 25,700 25,500 మేజర్గా సపోర్ట్స్ అనమాట. సో 500 పాయింట్స్ లాస్ట్ టైం కూడా డిప్ అయి పైకి వెళ్ళింది. సో 25,500 మేజర్ సపోర్ట్స్. ఇప్పుడు గబక్కన అలాంటి డౌన్ సైడ్ ఏమున్నాయి ఏంటని చూస్తే ప్రెసెంట్ అయితే ఏం కనపడలేదు. ప్రెసెంట్ కనపడలేదు కాబట్టి ఈ డిసెంబర్ కూడా మనకి 23లో కూడా ర్యాలీ వచ్చింది. నవంబర్ డిసెంబర్ మంచి ర్యాలీ వచ్చింది. బాగా వచ్చింది. సో అలాంటి ర్యాలీ కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్ అంత బాగుంది కాబట్టి మంచి ర్యాలీ ఉంది. సో 24, 25 అందరికీ కూడా నష్టాలు వచ్చాయి. సో అవన్నీ కూడా ఈ 26 రికవర్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్ గా బాగుంది. రైట్. సో మొత్తానికి అంటే వీక్ ప్రారంభంలో మార్కెట్లు అయితే మాత్రం మంచి బోనే కొట్టాయి కాబట్టి సో రేపు ఎలా ఉండొచ్చు అండ్ ఈ వీక్ లో మార్కెట్లు ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అంటారు? రేపు ఎటు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంత డిప్ అవుతుంది. మార్నింగ్ ఏదైనా డిప్ అయినా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా ట్రెండ్ పాజిటివ్ అనమాట. సో ఎక్స్పైరీలో ఏమవుద్దంటే ఏదర్ వి షేప్ అవుద్ది లేదా ఎం షేప్ అవుద్ది. కొంచెం కిందకు వచ్చి పైకి లేపుతాడు కాబట్టి మనం టెన్షన్ అవసరం లేదు. మీకు డౌన్లో బై అండ్ డిప్స్ లాగా స్ట్రాటజీ తీసుకోండి. 25,900
800కి ఒకవేళ వచ్చినా కానీ మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే అందరం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తే అది కొంత ఫస్ట్ డౌన్ ఇస్తాడు. కాకపోతే ప్యానిక్ అవ్వద్దు. ఆప్షన్స్ చేసేవాళ్ళు కొంచెం మార్నింగ్ ఒక 1 అవర్ ఆగి డౌన్ అయ్యాక బై చేయండి. రైట్ సార్, ట్రెండ్ పాజిటివ్ ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్ అండి. రామచంద్రమూర్తి గారు.